Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుంది? డిజిటల్ యుగంలో పిల్లల మీద ఒత్తిడి లేకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు పేరెంట్స్ తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ఒక అసాధారణ వ్యక్తి మనతో జాయిన్ అవుతున్నారు. ఆయనే డాక్టర్ వెంకటి కుర్తి గారు. అసలు వెంకటి గారి గురించి మనం మాట్లాడుకుంటే 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపార అనుభవంతో ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేశారు. ఇక గుంటూరు ప్రాంత వాసులుగా ఆయన వంతుగా విద్యారంగంలో సేవ చేసేలా చాణక్య ఎడ్యుకేషనల్ హబ్, మీ విద్యా అవసరాలు ఒకే చోట అనే సంస్థను బ్రాడీపేట గుంటూరులో స్థాపించి అనేక మంది విద్యార్థులు విజయం సాధించేలా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, డిగ్రీ, ఫార్మా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలల్లో అలాగే యూనివర్సిటీల్లో సుమారు 300కు పైగా సెమినార్లు కూడా నిర్వహించారు. ప్రస్తుత విద్యారంగంలో ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ మధ్య చాలా డిఫరెన్స్ ఉందని, దాన్ని మినిమైజ్ చేయాలంటున్న వెంకట్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? బాగున్నానండి. సార్, ఈరోజు చాలా మంచి యూస్ఫుల్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుంది ఇది. ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడేది, ప్రతి పిల్లల గురించి ఆలోచించేది. అసలు ఏంటి సార్ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉండబోతుందంటారు? ఓకే, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు యుఎస్ లో చాలా మంది స్టూడెంట్స్, నేను లాస్ట్ వీక్ చాలా మందితో మాట్లాడాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ పిల్లలు 10th క్లాస్ వరకు కష్టపడి చదువుతున్నారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా కష్టపడి చదువుతున్నారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వరకు బాగా కష్టపడి చదివిన తర్వాత పిల్లలు ఏమవుతున్నారంటే, బీటెక్ చేరగానే రిలాక్స్ అయిపోతారు. ఆ రిలాక్స్ అవటం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు చదవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏమైందంటే, వాళ్ళ యొక్క ఈ లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల ఏమైందంటే, వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. బీటెక్ అయిపోయిన తర్వాత అంటే చదవట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే చదవట్లేదు బీటెక్ లో. దెన్ ఆ తర్వాత వీళ్ళు అమెరికా రావటము, లేకపోతే మాస్టర్స్కి వెళ్ళటము అవటం వల్ల ఏంటంటే, వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. అదే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మనం తీసుకున్నాం అనుకోండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు స్టూడెంట్స్కి ఇంత ప్రెషర్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లోనూ అప్పుడు ఫస్ట్ క్లాస్ అనేటువంటిది ఒక 5 నెంబర్లో 10 నెంబర్లో కనపడేవి పేపర్లో. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కొంచెం ఇంకొక 100-200 నెంబర్స్ కనపడేవి. థర్డ్ క్లాస్ చాలా నెంబర్స్ ఉండేవి అనమాట. యాక్చువల్గా ఇవాళ ఏమైపోయినది, రివర్స్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ ఫస్ట్ క్లాసెస్, దెన్ ఆఫ్టర్ దట్ వెరీ ఫ్యూ విత్, అసలు ఆల్మోస్ట్ 0 లాగా ఉంటుంది థర్డ్ క్లాస్ అనేటువంటిది. సో కాబట్టి ప్రాబ్లం ఏంటంటే, బై హార్ట్ చేసేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళటం వల్ల వచ్చినటువంటి మేజర్ సమస్య అండి ఇది. వాళ్ళు చదవటం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి. రెండవది ఏంటంటే, పేరెంట్స్ తప్పని నేను అంటలేదు, బట్ ఫ్యాక్ట్ ఆలోచించండి. ఈ పేరెంట్ అనేటువంటి వాళ్ళు ఒక 100 కోట్లో లేకపోతే 1000 కోట్లో లేకపోతే 50 కోట్లో డబ్బులు సంపాదించి, అంటే ఎలా సంపాదిస్తారని పక్కన పెడదాం, సంపాదించి వాళ్ళ పిల్లలకి ఇవ్వటం ఎందుకు అసలు? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మా పిల్లలు సరిగా పనిచేయరు, సరిగా కాదు, నేను డబ్బులు కష్టపెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి భావన ఎందుకు అసలు వాళ్ళకి? వాళ్ళకి కావలసినటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ సర్వీసెస్, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశారు అనుకోండి, వాళ్ళే డబ్బు సంపాదించుకుంటారు. మన డబ్బు కోసం వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? మనకు చెప్తారనమాట, మీ పిల్లవాడు కనుక బాగా ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, మీ డబ్బులు అసలు వాడికి అక్కర్లేదు. వాడు ప్రయోజకుడు కాదనుకోండి, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వాడు దాన్ని పాడు చేసేస్తాడు. సో కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాల్సింది, మా పిల్లలకి డబ్బుల కన్నా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది వాల్యూస్ ఇవ్వాలి, ఎథిక్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ వాళ్ళకు వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇవాళ పేరెంట్స్ ఎవరో కూడా వాళ్ళ పిల్లలతో స్ట్రైట్గా మాట్లాడలేని పరిస్థితి. నీ గోల్ ఏమిటి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేటువంటిది ఓపెన్గా వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడకపోవటం వల్ల వచ్చేటువంటి ఇవన్నీ కూడా సమస్యలు.
డెఫినెట్గా సార్, అంటే మీరు చెప్పినట్టుగా డబ్బు పంచే కొలది కూడా తరిగిపోతుంది, జ్ఞానం పంచే కొలది పెరుగుతుంది. అది ఎవరు కాజలేని ఆస్తి. డెఫినెట్గా ఎస్. అంటే మీరు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉండేదో చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా అప్పుడు అప్పట్లో పెద్దవాళ్ళకి చదువు లేకపోయినా ఆ పిల్లలకంటూ క్లారిటీగా చదువుకోవడం తెలిసింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయ్యి ఉండి పిల్లల విషయంలో ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనుకోవాలి? సింపుల్ అండి. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కాలేజీలో అమ్మాయినో అబ్బాయినో పేరెంట్స్ చేర్పించిన తర్వాత చేర్పించే రోజు అది కూడా వెళ్ళటం లేదు. ఆ కౌన్సిలింగ్ ఆన్లైన్ లో కౌన్సిలింగ్ అయిపోతుంది, డబ్బులు కట్టేస్తారు, అయిపోతుంది. ఈ పేరెంట్ అనేటువంటి వాళ్ళ అమ్మాయి గురించో వాళ్ళ అబ్బాయి గురించో ఎన్నిసార్లు కాలేజీకి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్తోనో లేకపోతే వాళ్ళ ప్రొఫెసర్స్ తోనో లేకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? నాకు తెలిసి 0.0001% వీళ్ళు పేరెంట్స్ వెళ్ళి మాట్లాడుతున్నారు. మిగతా అసలు కాలేజీ మొహమే చూడలేదు పేరెంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ప్రాబ్లం. ఏమండి, ప్రపంచంలో మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఏదైనా ఉన్నది అంటే అది పేరెంటింగ్. అంటే పిల్లల్ని పెంచడం అనేది మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో మనము ఆ జాబ్ చేయట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, వాళ్ళకి ఏం చేస్తున్నాము అంటే డబ్బులు ఇచ్చేస్తున్నాము, లేకపోతే ఐఫోన్ కొనిస్తున్నాము, లేకపోతే కారు కొనిస్తున్నాము, వాడికి లైసెన్స్ లేకపోయినా సరే బైక్ కొనిస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మేజర్ కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఒక గోల్ సెట్ చేయాలి. ఆ గోల్ ఏంటి? ఓకే, నువ్వు ఒక మెడిసిన్ చేయాలి, లేకపోతే ఇంకొక లైక్ బీటెక్ చేయాలి, ఇంకోటి నీ ఇష్టం వచ్చింది చేసేది అనుకో. బట్ నేనైతే మా పిల్లలకి ఒకటే చెప్పాను, మీరు ఎంబీబీఎస్ చేసేటట్టయితే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అయితేనే మీరు ఎంబీబీఎస్ చేయండి, లేకపోతే చెయ్యొద్దు అని చెప్పేశాను. వెరీ స్ట్రైట్ గా చెప్పాను నేను. మీరు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అవ్వాలి అయ్యేటట్టయితేనే ఎంబీబీఎస్ తీసుకోండి, కష్టపడి చదవండి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు, అది డిఫరెంట్. సో కాబట్టి పేరెంట్స్ ఏం చెప్పాలి? ఓకే, నువ్వు బీటెక్ చేస్తున్నావా, వెరీ గుడ్, అబ్సల్యూట్లీ చెయ్యి. నీ గోల్ ఏంటి? ఆ 4 సంవత్సరాలతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటిది ఓపెన్ గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవాళ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో క్రియేటివిటీ కావాలండి. చాలా మంది అనుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి. ఏమీ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పోయే జాబ్స్ 72 మిలియన్ జాబ్స్ పోతాయి, కానీ 170 మిలియన్ జాబ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాయి. అది నేను చెప్పిన రిపోర్ట్ కాదు, లైక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. సో డెఫినెట్ గా జాబ్స్ ఉన్నాయండి. కాకపోతే ఆ జాబ్స్ తగ్గట్టుగా మనం మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి అంటే అర్థం ఏంటంటే పేరెంట్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ కలిసి కూర్చొని చేసి, ఇప్పుడు మనం ఇలా షో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు కండక్ట్ చేస్తున్నాము? స్టూడెంట్స్ ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు స్టూడెంట్స్ అంతా ఏంటంటే పానిక్ అయిపోయారు. పాపం అనకూడదు, కానీ చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు వాళ్ళు. నాకు చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా అదని. బట్ ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయండి. కాకపోతే వాళ్ళకి లేనటువంటిది ఏంటంటే కాన్ఫిడెన్స్. మనం ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి. డెఫినెట్గా వెంకటగిరి, ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్. ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటాం, కానీ అసలు ఉద్యోగం పక్కన పెట్టేస్తున్నారు. అది నిజంగా మీరు చెప్పి పిల్లల్ని పెంచడం సరిగ్గా పెంచుతాయి, లైఫ్ లాంగ్ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ ఉద్యోగాలు వేరే ఉద్యోగాలు చేస్తూ లేకపోతే వేరే వ్యాపారాలు చేస్తూ వాళ్ళు వదిలేస్తుంటే లైఫ్ లాంగ్ వాళ్ళతోటి వీళ్ళు ఇబ్బంది పడాల్సిన ఎన్నో చూస్తున్న 90% ఆఫ్ ఫ్యామిలీస్ అలాగే ఉన్నాయేమో ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. ఎస్ సార్, ఎస్. ఇప్పుడు అంటే ప్రస్తుతం మనం చెప్పండి. ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించుకుంటూ ఇప్పుడు పేరెంట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్న పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉండాలి అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో వాళ్ళు ఏదో మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఏదో ఇది చదువుతున్నారు కాబట్టి మన పిల్లలు అదే చదివించాలి, ఇలాంటి ప్రెజర్ ఎక్కువగా పేరెంట్స్ కూడా ఎక్కువ అయిపోతుందా? 100% అండి. ఖచ్చితంగా కంపారిజన్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మన పిల్లవాడికి ఆ స్కిల్ ఉన్నదా, స్కిల్ లేదా అనేది ఆలోచించట్లేదు. ఆ కంపారిజన్ అయిపోయింది. ఆ పిల్లవాడు అమెరికా వెళ్ళాడు, మనవాడు వెళ్ళాలి, లేదా ఆ పిల్లవాడు బీటెక్ చేస్తాడు, మనవాళ్ళు చేయాలి. ఈ కంపారిజన్ అండి. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, మీరు ఒక పిల్లవాడిని అడగండి, నువ్వేం చేస్తావు బీటెక్ తర్వాత అనండి. అంటే నేను బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తాను అంటాడు. ఓకే, ఎంటెక్ తర్వాత ఏం చేస్తావు అంటాడు. నేను జాబ్ చేస్తాను అంటాడు. ఇంకొక పిల్లవాడిని అడగండి, బీటెక్ తర్వాత నేను అమెరికా వెళ్తాను అంటాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అంటాడు. మళ్ళీ జాబ్ చేస్తాను అంటాడు. ఇంకో పిల్లవాడు, ఎవరిని కదిలించినా కూడా నేను జాబ్ చేస్తాను అనేటువంటి భావనలోనే ఉన్నారు. అంటే జాబ్ ఇవ్వాలిగా. జాబ్ ఇవ్వాలంటే ఎవరో ఒకటి కంపెనీ పెట్టాలి కదా. అంటే ఎవరో ఒకటి కంపెనీ పెట్టిన చోట మనము పని చేస్తున్నాం. మీకు చెప్తున్నా, ఇంకో ఫ్యాక్ట్, మిలియనియర్స్ ఎవరు కూడా జాబ్ చేసిన వాళ్ళు లేరండి.
ఎంప్లాయ్ ఎప్పటికీ కూడా మిలియనీర్ కాలేడు. బాగా గుర్తుపెట్టుకోండి వర్డ్. ఐఎమ్ టెలింగ్ దిస్, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. లేదండి, అది చాలా ఎంప్లాయీ వాల్యుబుల్. ఎస్. అనేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా మిలియనీర్స్ కాలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియనీర్స్ కావాలంటే ఏంటి, యూ నీడ్ టు స్టార్ట్. ఇప్పుడు నేను ఎంఎస్సి చదివే రోజుల్లో ఒక రాస్తారు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద జాబ్స్ అనేటువంటి ఒక టాపిక్ లో అందరూ యూనివర్సిటీలో అందరూ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని రాస్తారు. నేను ఒక్కనే చెప్పాను, యాజ్ ఏ మాస్టర్స్ స్టూడెంట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ఏ జాబ్స్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదండి. గవర్నమెంట్ ఎంతమందికి జాబ్ చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ గవర్నమెంట్ ఇవ్వలేదు. బట్ ఆ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీనో లేకపోతే ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రియేట్ చేసేటువంటి మెంటాలిటీ మన స్టూడెంట్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇవాళ ఒక పిల్లవాడిని అడిగారు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు, నీకు డబ్బులు కావాలంటే ఏం చేస్తున్నావు, లేకపోతే ఇంకోటి ఏం చేస్తున్నావు, ప్రతిసారి వాళ్ళు మమ్మీ డాడీ ఈ రెండు పదాలు అంటే ఏంటి, వాళ్ళకి రెండు వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ రెండు ఏంటంటే వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ డాడీ, అంతే. ఆ వింగ్స్ లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ దే ఆర్. ఒక్కసారి ఈ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, నా అంతటి నేను ఇండిపెండెంట్ గా ఎలా బతకాలి అనేది ఫస్ట్. అంటే పేరెంట్స్ హెల్ప్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, 100% తీసుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి అంటే, నేను కార్పొరేట్ లోకి వెళ్ళిపోవాలి, నేను ఒక ఎంట్రప్రీనర్ గా మారాలి, నేను నా యొక్క ఇండిపెండెన్స్ డిపెండెంట్ అనేది తగ్గిపోవాలి అనేటువంటిది కావాలి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇవాళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, నువ్వు ఎంసెట్ ర్యాంక్ రాలేదా, డోంట్ వరీ, నీకు నేను డబ్బులు కడతాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసాయి అంటారు. లేకపోతే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదా, నీకు ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తాను, నువ్వు అమెరికా వెళ్ళిపో అని చెప్తున్నారు. కానీ అమెరికా వెళ్ళేంత స్థాయి అతని దగ్గర ఉన్నదా అనేది ఒకటి. లేకపోతే ఇంకొక పిల్లవాడికి బీటెక్ చదివే స్థాయి ఉన్నదా లేదా అనే విషయం 100% ఆ పేరెంట్స్ కి తెలుసు, 100% తెలుసు. కానీ కంపారిజన్ చేయటం వల్ల డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఏదో చేస్తున్నారు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళని పాడు చేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఖచ్చితంగా పాడు చేస్తున్నారు. చేయటం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు అమెరికా లాంటి దేశం వచ్చారు, దేశం వచ్చినప్పటి నుంచి వాళ్ళు కష్టపడి చదివితే ఎంత హ్యాపీ అండి. అబ్సల్యూట్ గా ప్రాబ్లం ఏం లేదు, 100% జాబ్స్ ఉన్నాయి. కానీ వచ్చిన రోజు నుంచి మీకు తెలుసు వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు పిల్లల్ని పెంచే పద్ధతిలో వాళ్ళ కష్టాలు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కష్టపడకుండా ఎవ్వరూ లేరు, 100% అందరూ కష్టపడే కాస్త గుస్త పైకి వచ్చారు, కష్టపడకుండా ఎవరు లేరు. సో ఆ కష్టాలు చెప్పండి, చెప్పినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఓ ఇంత కష్టపడకపోతే ఇంత చేయకపోతే లైఫ్ కష్టమైపోతుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు అనుకోండి, దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. అబ్సల్యూట్ గా వాళ్ళు కష్టపడతారు. డెఫినెట్ గా కష్ట విలువ తెలిస్తే జీవితం విలువ కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వెంకట్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కష్టం విలువ తెలిస్తే జీవితం విలువ తెలుస్తుంది, కూడా కష్టాలు చెప్పండి అని. అంటే చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులకి ఎప్పుడో వచ్చేస్తాం మనం. ఎవరో పిల్లలు ప్రెస్టీజియస్ కోసం ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు, మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి మనం ఇబ్బందులు పడి వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఈ విధంగా మారిపోయింది. అంటే నేను గతంలో కూడా మిమ్మల్ని అడుగుదాం లాస్ట్ మనం చేసినప్పుడు కూడా, మీరు చాణక్య ఎడ్యుకేషనల్ హబ్ అని ఆల్రెడీ స్థాపించారు, మీ విద్యావసరం ఒకే చోట అని. అంటే ఏంటి సార్, అంటే దాని మీనింగ్ ఏంటి? చాణక్య అప్రోచ్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. చాణక్య అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, మీరు అతి సర్వద్ద వర్జియేత్ అనేది ఒకటి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చాణక్యుడు యొక్క ప్రిన్సిపల్, మనం ఫ్రెండ్స్ కన్నా శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, అది ఒకటి. ఈ సపోజ్ నేను ఒక పని చేసేటప్పుడు 2 ఆప్షన్స్ నాకు ఉన్నాయి అనుకోండి, 2 ఆప్షన్స్ నాకు నష్టమే వస్తాయి, 2 ఆప్షన్స్ నష్టమే వస్తాయి. వచ్చేటప్పుడు చాణక్యుడు ఏం చెప్తాడు, ఎవరికి తక్కువ నష్టం అయితే వాళ్ళని ఆ ఆప్షన్ తీసుకోమని చెప్తాడు, సంథింగ్ లైక్ దిస్. ఇవన్నీ ఏంటంటే రియల్ ఫ్యాక్ట్స్ అండి, రియల్ ఫ్యాక్ట్స్ లైక్ దిస్. సో కాబట్టి మనకి ప్రపంచంలో రెస్పెక్ట్ ఎవరైనా మనకి ఇస్తారు అంటే ఒకే ఒక్కళ్ళకండి, చదువుకి తప్ప రెస్పెక్ట్ ఎక్కడ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. ప్రపంచం మొత్తం రెస్పెక్ట్ ఇస్తారు ఎడ్యుకేటెడ్ పర్సన్ కి. సో కాబట్టి ఏమవుతుందంటే, అలాంటి ఎడ్యుకేషన్ ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు అనేటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, అది ఒకటి. రెండవది ఏమవుతుందంటే, ఈ చాణక్య ఎడ్యుకేషన్ హబ్ ఏమవుతుందంటే, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అథెంటిక్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. ఇవాళ స్టూడెంట్స్ కి ఏమవుతుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. వాళ్ళని చాలా షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ అండి, అంటే సారీ టు సే దిస్ వర్డ్, షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్. ఈ షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ ఏమవుతుంది, ఇప్పుడు గొర్రె ఎప్పుడు కూడా లైక్ గొర్రె వాడిని నమ్మదు, కషాయ వాడిని నమ్ముతుంది అంటారు. సేమ్ అదే పరిస్థితి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చి ఫ్యాక్ట్ అన్నప్పుడు మా వెబ్సైట్ లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక ఎవిడెన్స్, మీరు గవర్నమెంట్ సైట్స్కి వెళ్ళి చూసుకోవచ్చు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
సో ఇలాంటి సిచ్యువేషన్ మేము చాణక్యలో ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు దాన్ని మేము గ్లోబల్ చేస్తున్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్లోబలైజ్. నెక్స్ట్ వీక్ నేను దుబాయ్లో, షార్జాలో మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఆ నెక్స్ట్ వీక్ చెన్నైలో మొత్తం ఆల్మోస్ట్ SRM పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక 2-3 రోజులు ఉంటాను. సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ ఇవన్నీ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక్కటే మనిషి యొక్క స్థాయిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అలాంటి ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేస్తే కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం. డెఫినెట్ కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం మురళి గారు వెయిట్ చేస్తున్నారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. మురళి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి మురళి గారు. నమస్తే అండి. సార్ మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. అబ్బాయి ప్రజెంట్ TCS లో చేస్తున్నాడు. TCS లో చేస్తున్నారు, ఓకే. కానీ ఏమైనా కోచింగ్ తీసుకోమంటారా వద్దు సార్? అంటే AI మీద కోచింగ్ తీసుకోవద్దని నేనేం చెప్పట్లేదండి. ఎందుకంటే ఇక్కడ 3 రకాల మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లవాడు అంటే స్టూడెంట్ కి జాబ్ తెచ్చుకోవాలి, అది ఫస్ట్ క్రైటీరియా. రెండోది ఏంటంటే జాబ్ వచ్చేసింది ఆ పిల్లవాడికి, జాబ్ వచ్చిన జాబ్ని నిలబెట్టుకోవాలి అంటే రిటైన్ చేయాలి. జాబ్ని రిటైన్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఒకటి. మూడోది, ఇప్పుడు మీ పిల్లవాడు TCS లో పనిచేస్తున్నాడు ఆల్రెడీ, రిటైన్ చేసుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకోండి. లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ వీటన్నిటికీ కూడా ఏంటంటే బేసిక్ డేటా సైన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్ట్రైట్ అవే మీరు AI తీసుకున్నారు అనుకోండి, నేను ఒకటే అడుగుతున్నాను నేను, ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. తను AI నేర్చుకునేటప్పుడు ఎవరు ఆ ఫ్యాకల్టీ, ఎవరు ఆ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఆ ఫ్యాకల్టీ మనకి ఎంతవరకు చెప్పగలరు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేర్చుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేంత వరకు కంటిన్యూస్ గా చదవాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ. నిరంతర విద్యార్థిగా మారుతూనే ఉండాలి, కంటిన్యూస్ స్టూడెంట్. తప్పదండి, తప్పదు, డెఫినెట్ గా తప్పదండి. ఎందుకంటే కంటిన్యూస్లీ చేంజింగ్, మీకు తెలుసు కదా. ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్కూల్. బోధించడం అనేది స్కూల్ తో అయిపోతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తాం. డెఫినెట్ గా సార్. అంటే బోధించడం ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్కూల్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తాం. సో ఐటీలో మాత్రం కంటిన్యూస్ గా చదవక తప్పదు, ఆప్షన్ ఏం లేదు. ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా ఎదిగే వ్యక్తి నిరంతరం విద్యార్థిగానే ఉంటాడు ఖచ్చితంగా. ఇంకా ఐటీలో ఏంటంటే మనం బ్రతకాలంటే ఆ జాబ్ని కొనసాగించాలంటే డేటింగ్ అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎస్ సార్, మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు పిల్లలకి మొదటి గురువు తల్లిదండ్రులే, తర్వాత స్కూల్లో ఇక గురువులు చెప్పేదాన్ని బట్టి వెళుతూ ఉంటారు. అంటే ఇప్పుడు పిల్లల్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా తల్లిదండ్రుల బాధ్యత ఎంత, గురువుల బాధ్యత ఎంత? ఇనీషియల్ గా ఏమవుతుందంటేనండి, మనం ఇప్పుడు ఇండియా తీసుకున్నాం అనుకోండి, అది ఒక అగ్రికల్చరల్ బేస్డ్ కంపెనీ. ఆ అగ్రికల్చర్ లో పనిచేసేటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు పాపం, ఓకే మా పిల్లవాడు ఇలా అగ్రికల్చర్ ఈ కష్టాల్లో పనిచేయడం ఎందుకు, మనం కాలేజీలో చేర్పిద్దామని అప్పో సప్పో కష్టపడి వాళ్ళని కాలేజీలో చేర్పిస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ పేరెంట్స్ ఈ పిల్లలకి ఎంతవరకు గైడెన్స్ ఇవ్వగలరు? పాపం వాళ్ళకి తెలియదు పాపం. తెలియనప్పుడు ఈ టీచర్స్ గైడ్ చేయాలి. గైడ్ చేయాలి అంటే వాళ్ళకి తెలియాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే ఈ టీచర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లల జోలికి వెళ్ళకూడదండి. నేను మొదటి నుంచి చెప్తాను, పిల్లల జోలికి అసలు వెళ్ళకూడదు. మనం చేయాల్సిన పని ఏమైనా ఉన్నది అంటే టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ట్రైన్ ద టీచర్ ఫస్ట్. అయినప్పుడు అవకాశాలు ఇవాళ సపోజ్ ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. అమెరికా వెళ్ళేటువంటి పిల్లలు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని చెబితే మనం 100 మందికి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు 100 × 100 కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది చేయగల అది గవర్నమెంట్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక్క సర్టన్ ఏజ్ వరకు పేరెంట్స్ కాస్త కూస్తో చెప్పగలరేమో, కానీ కొన్ని దాటిన తర్వాత ఏంటంటే ప్రొఫెసర్స్ వాళ్ళ టీచర్స్ది మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే UGC ఏం చేసిందంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రొఫెషన్ అని చెప్పి POP అని చెప్పేసి కొత్తగా పెట్టింది. సో గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే మ్యాండేటరీ చేయాలి. ఇలా ప్రొఫెషన్ లో నాలంటి
వాళ్ళు ప్రొఫెషన్లో పనిచేసేటువంటి వాళ్ళని కనీసం ఒక 20-30 మందిని మీరు హైర్ చేయండి, అంటే కాలేజీలో తీసుకోండి, వాళ్ళ చేత చెప్పించండి అని చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా అది స్టూడెంట్స్కి చక్కగా చాలా ఉపయోగపడుతుంది. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం నెల్లూరు నుంచి నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తారు. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్తో. నమస్తే అండి. అడగండి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ డౌట్ ఏమడుగుదాం అనుకుంటున్నారు? సార్ మా పాప యుఎస్ లో ఉంది సార్, అమెరికాలో. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి సార్. ఎంఎస్ అయిపోయింది సార్ మా పాప, బీటెక్ ఎంఎస్ అయిపోయింది. ఓకే సార్. అది జాబ్ మమ్మల్ని ఎట్లా ఏంటండి సార్, అది ఎట్లా చేయాలని? అంటే ఇప్పుడు అమ్మాయి బీటెక్ ఏ బ్రాంచ్ చేసింది అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ ఎక్కడ చేస్తుంది అనేటువంటిది రెండో క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ మనకి తెలియాలండి. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా ఏంటంటే ఓపీటీ అనేటువంటిది ఒకటి ఇస్తారు, అది ఒక 12 months అలా ఉంటుంది. ఆ తర్వాత స్టెమ్లో ఉంటే కనుక అంటే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇంకొక 2 years ఉంటుంది. టోటల్గా 3 years లైక్ ఓపీటీలో ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ స్టేటస్లో ఉన్నది అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది. రెండవది ఆ అమ్మాయి యొక్క స్కిల్స్ ఏమిటి. ఇప్పుడు ఉద్యోగం రావాలంటే స్కిల్ కావాలి కదా, ఆ అమ్మాయికి ఉన్నటువంటి స్కిల్స్ ఏమిటి, ఇవన్నీ తెలియకుండా ఏంటంటే నేనేమీ చెప్పలేనండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, ఐఎమ్ ఏ స్టాటిస్టిషియన్, నాకు నా లిమిటెడ్ రోల్ ఉంటుంది. నేను ఆ ఏరియాలోనే నాకు కొన్ని అవకాశాలు ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి, నేను వాటికి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీనో ఇంకోటో ఉన్నారనుకోండి, నేను చెయ్యలేను, ఎందుకంటే నా ఏరియాస్ అవి కాదు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ హర్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ కాల్ శ్రీను గారు ఏలూరు నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే శ్రీను గారు. సార్ నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి గారు, ఓకే చెప్పండి. సార్ మా పాప బైపీసీ సార్, బైపీసీ అయిపోయిందండి. ఎంసెట్ లో 8,500 ర్యాంక్ వచ్చింది సార్. అంటే నీట్ ఎగ్జామ్ రాసిందండి, నీట్ లో 261 వచ్చింది సార్. ఇట్లా ఎంసెట్ ద్వారా వెళ్దామని, అంటే ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని కాల్ చేసాను సార్. అంటే ఒకటండి, బైపీసీ గ్రూప్ తీసుకొని 85,000 ర్యాంక్ అంటే మంచి ర్యాంకే. ఐ మీన్ మరి చెడ్డ ర్యాంక్ మాత్రం కాదు, మంచి ర్యాంకే వచ్చింది అమ్మాయికి. ఇప్పుడు మరి నేనైతే ఫ్రాంక్లీ పర్సనల్లీ బైపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు బెటర్ టు థింక్ అబౌట్ మెడికల్ సైడ్, ఐదర్ ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే బీడీఎస్ కావచ్చు, సంథింగ్ చూడండి. అది కనుక మనం ఎఫర్ట్ చేయలేని పరిస్థితి ఉంటే కనుక బీ ఫార్మసీ ఈజ్ ద బెస్ట్. ఫార్మాడీ కాదండి, ముందే చెప్తున్నాను, ఫార్మాడీ కాదు, 6 సంవత్సరాలు ఫార్మాడీ కాదు, బీ ఫార్మసీ జాగ్రత్తగా చేసేసుకొని అది ఉన్నప్పుడే క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ అలాంటివి నేర్చేసుకొని శుభ్రంగా కార్పొరేట్లోకి వెళ్ళటం, అది ఒక మంచి ఆప్షన్ అనమాట. అంటే కొంతమంది ఫార్మాడీ కూడా వెళ్తారు, ఎందుకనో నాకు ఫార్మాడీ కన్నా కూడా బీ ఫార్మసీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో అది కొంచెం బెటర్. ఇంకా మిగతా ఉంటాయి కదా, లైక్ అంటే బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, అంతింగ్, ఇవన్నీ కన్నా కూడా మై పర్సనల్ ప్రిఫరెన్స్ ముందే చెప్తున్నాను, బీ ఫార్మసీ ఈజ్ కొంచెం వరకు బెటర్ అనమాట యాక్చువల్గా. రైట్ అండి, థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ కాల్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి, బట్ మీ నుంచి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి కొన్నిటికి మీరు కొంచెం మాకు క్లారిటీ, పిల్లల్ని బాగా వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా డిఫరెంట్. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఈ డిజిటల్ యుగంలో అది ఎంతవరకు పిల్లలు ప్లస్ అవుతుంది అంతవరకు మైనస్ కూడా, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది కూడా డైవర్ట్ అయిపోవడం అని చూస్తూ ఉంటాం. సో వాళ్ళ దృష్టి అలా మరలకుండా ఉండే విధంగా పేరెంట్స్ ఎలాంటి రోల్ పోషించాలి, పేరెంట్స్ ఎలా వాళ్ళని కనిపెట్టు కూర్చోవాలి? డిజిటల్ యుగం అన్నప్పుడు నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతానండి. వరల్డ్ బెస్ట్ 3 ఇన్వెన్షన్స్ చెప్పండి, ప్రపంచంలో బెస్ట్ 3 ఇన్వెన్షన్స్ కనిపెట్టినవి. సరే ఓకే, నేనే చెప్తాను. వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే చక్రం అండి, వీల్ కనిపెట్టారు. ఇవాళ వీల్ లేని ప్రపంచాన్ని ఊహించండి, అది ఒకటి. రెండో బెస్ట్ ఇన్వెన్షన్ ఏంటో తెలుసా మీకు? ఫైర్, నిప్పుని కనిపెట్టారు, అది మూడో బెస్ట్ ఇన్వెన్షన్ ఈజ్ కంప్యూటర్. ఇవాళ కంప్యూటర్ లేకపోతే మనం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. దీస్ ఆర్ ద బెస్ట్ ఇన్వెన్షన్స్. వర్స్ట్ 3 ఇన్వెన్షన్స్ తెలుసా మీకు? ఫస్ట్ వన్ ఈజ్ తుపాకీ, ఒకళ్ళని చంపేయచ్చు. రెండవది డైనమైట్, ఒక 100 మందిని చంపేయచ్చు.
మూడవది స్మార్ట్ ఫోన్ లక్షల మందిని నాశనం చేసేయచ్చు. ఎస్, ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఏంటంటే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలండి. అంటే ఇప్పుడు నా ఫోన్ మీకు ఇస్తాను, ఏ కాలు కూడా నాకు 15 సెకండ్లు 20 సెకండ్ల నుంచి మాట్లాడను నేను, అన్లెస్ బిజినెస్ కాల్స్. ఎందుకు మాట్లాడను అంటే నా ఫోన్ పర్పస్ అదే, నా ఫోన్ కమ్యూనికేషన్ ఇవ్వడం కోసమే. అంతేగాని ఆ ఫోన్లో గేమ్లు ఆడుకోవటం, సినిమాలు చూడటం, అవి చేయటం ఇవి చేయటం చేశామనుకోండి, దానివల్ల ఏమైపోయింది, యాజ్ ఏ స్టూడెంట్గా నా యొక్క రోల్ నుంచి నేను డీవియేట్ అయిపోతున్నాను, పక్కకి వెళ్ళిపోతున్నాను. అది వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటంటే డిజిటల్ అడ్వాంటేజ్, ఒక కత్తి అండి, కత్తితో కూరగాయలైనా కొడవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఈ సెల్ ఫోన్ అనేటువంటిది ఒక పవర్ఫుల్ వెపన్. ఆ వెపన్ ని ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ప్లస్ ఇవాళ డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక పవర్ అండి. నాలెడ్జ్ ఈజ్ ఆ పవర్ ని మనం పర్ఫెక్ట్ గా వాడుకోగలిగాం అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే పిల్లలకి వాళ్ళ యొక్క గోల్ ఉండాలండి. ఆ గోల్ ని రీచ్ అవటానికి మనం అందరం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, హెల్ప్ చేస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దే హ్యావ్ దేర్ గోల్. నేను ఈ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం హెల్ప్ చేస్తాం అనమాట. రైట్ అండి. ఎస్, డెఫినెట్గా ఏ వ్యాపారం అయినా సరే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది, లేదంటే మనల్ని కాల్ చేస్తుంది. లాస్ట్ కాల్ తీసుకున్నాం సార్, గౌరీ గారు వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే గౌరీ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే అండి సార్. మా బాబు వచ్చేసి డేటా సర్వీస్ కోసం యూఎస్ లో ఉన్నారు. ఇంకొక 2-3 months లో, ఇప్పుడు ఈ మంత్ లో అయిపోయిందని చూస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ఓటీపీ వచ్చింది ఈ సెకండ్ మంత్ అని అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాడు. ఇప్పుడు అతనికి జాబ్స్ అంత మార్కెట్ బాగోలేదని అంటున్నారు. అది జాబ్స్ కావాలి అంటే మనం ఏ రకంగా కేర్ తీసుకోవాలి, అతనికి ఎలా చేస్తే హెల్ప్ అవుతుందో కొంచెం మీ మాటలు చెబుతూ మేము అట్లా ఫాలో అవుతామని అనుకుంటున్నాను సార్. డెఫినెట్ గా అండి, మార్కెట్ బాగాలేదు అన్న పదం పక్కన పెట్టేసాయండి. మార్కెట్ క్వాలిటీ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే మనం ఎలా చెప్పాలి అంటేనండి, ఇప్పుడు మీ పిల్లవాళ్ళు ఏ కాలేజ్ చదివారు, ఇప్పుడు ఐఐటిలోనో అంటే ఉండొచ్చండి, ఐవీ లీగ్ అంటారు అమెరికాలో. ఐవీ లీగ్ లో గనక మీ పిల్లవాడు గనక మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేస్తే మీ పిల్లలకి అట్లీస్ట్ 150K పైన శాలరీ ఆఫర్ లెటర్ రెడీగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఐవీ లీగ్కి వెళ్ళటం లేదు, ఒక చిన్న ఏదో కాలేజీకి వెళ్తున్నాము, వెళ్ళి అక్కడ ఏదో చేసేస్తాము, అయిపోయిన తర్వాత జాబ్ కావాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. అయినా సరే జాబ్స్ దొరుకుతున్నాయండి, దొరకవని నేను చెప్పట్లేదు, దొరుకుతున్నాయి. సో కాబట్టి సార్ మీరు మీ పిల్లవాడిని నాకు కాల్ చేయమని చెప్పండి, దట్ షుడ్ బి బెటర్. అప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా వాళ్ళ రెజ్యూమ్ చూసిన తర్వాత నేను వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఓపెన్గా అయితే మాత్రమే డేటా సైన్స్ హ్యాస్ గుడ్ డిమాండ్, బాగానే ఉంది, చాలా స్కిల్స్ కావాలి, జాబ్స్ ఉన్నాయండి, జాబ్స్ లేవనే భయం మాత్రం ఏమీ లేదు, కావాల్సిన జాబ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ రైట్ పీపుల్ దొరకట్లేదు. రైట్ సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సమయభావం అవుతుంది మనకి. ఫైనల్గా అంటే మీ అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకి పని చెయ్యమని ఒత్తిడి ఇవ్వాలా, పని చేయడానికి ప్రేరణ ఇవ్వాలంటారు? ఎప్పుడైనా ఒకటే సార్, ఒకప్పుడు చిన్న చెప్తున్నాను, పూర్వకాలంలో కూంజ్ ఓడోనెల్ అని అతను ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మేనేజర్ అంటే ఏంటంటే వన్ హూ మోటివేట్స్, మేనేజర్ మీన్స్ మేనేజింగ్ ద పీపుల్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం డెఫినేషన్. ఇవాళ పని చేయమంటే ఎవరు చేయరు కదా, ఇవాళ డెఫినేషన్ మారిపోయింది. ఆ డెఫినేషన్ ఏంటి, వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఈజ్ ఎ మేనేజర్. వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఈజ్ ఎ మేనేజర్. ఇవాళ పేరెంట్స్ కూడా పని చేయండి, ఇది చదవండి, అది చదవండి, ఏమండి చదువుకోమని ఎవరికి చెప్పకూడదండి. చదువుకుంటే ఉండే అడ్వాంటేజెస్ ఇవి అని చెప్పాలి. వాళ్ళు తెలుసుకో, చదువు అని ఎవరికి చెప్పకూడదు. పేరెంట్స్ కానీ నేను కానీ ఎవరేం చెప్పకూడదు. నువ్వు చదువుకుంటే నీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అనే పదాన్ని మనం వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు చదవటం అనేది బిగిన్ చేస్తారు. ఒక్కసారి చదవటం బిగిన్ చేసిన తర్వాత దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఇన్స్పైర్ చేయాలి.
ఎస్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, మంచి మంచి బుక్స్ కొనివ్వాలి, చదవాలి. అబ్దుల్ కలాం గారి బుక్స్ కావచ్చు, లేకపోతే ఈ చాణక్యస్ బుక్ కావచ్చు, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ మా వెబ్సైట్ లో ఉంది, చూసుకోవచ్చు. అదే విధంగా 101 వేస్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి. Right. ఇట్లాంటి మంచి మంచి బుక్స్ చదివారనుకోండి, ఆటోమేటిక్ గా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్. డెఫినెట్గా సార్, మనకి సమయం అంత లేదు, బట్ మీరు ఎప్పుడు మాట్లాడినా ఇంకా మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటుంది. సమయం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం. Subscribe our channel for more updates and interesting facts about quality education.